చిన్నప్పటి నుండి ఉంటాయి కొన్ని విషయాలు. అర్థమైంది. ఇంట్లో మాత్రము ఫాస్టే మాటలు. ఉమ్, ఎవరన్నా ఏమన్నా అన్నా ఏదన్నా వెంటనే ఉమ్, మాటలు ఫాస్టే. ఉమ్. ఎందుకంటే చిన్నప్పటి నుండి బ్రాటప్ ఎట్లా అయింది? మంచిగానే అయిందా? లేకపోతే చిన్నప్పటి నుండి అట్లా ఏమన్నా డిస్టర్బ్ చిన్నప్పటి నుంచి అయితే బాగానే బయటకు వెళ్ళి ఆడుకుంటుండే, మంచిగానే ఉంటుండే. ఏదన్నా మానసికంగా కొంచెం మానసికంగానే ఏం చెప్తున్నా, 7th క్లాస్ నుంచి వాడి ఇంట్లో పడుకొని బయటకు వెళ్ళలేదు. ఇంట్లో పడుకొని ఇట్లా ఉంటే బయటకు పోడు ఇంకా స్కూల్ వచ్చిండ మంచంలో బెడ్ మీద పడుకుంటా ఇక లేవాడు. ఇక అన్నదే ఇక బయట పోడు, దుకాణం పోమన్న పోడు, బయట పోమన్న పోడు. 7th క్లాస్ నుండి 7th క్లాస్ 7th క్లాస్ అంటే అది ఒక 3 ఇది ఒక 5 years అయిపోయింది. టోటల్ 5 years. 5 years అయింది. ఆడ సైకిల్ తీసుకుని మీరేం చేస్తారు? సెంట్రింగ్ వర్క్ చేస్తారు. సెంట్రింగ్ వర్క్. సెంట్రింగ్ అంటే శ్యామ్లాల సైకిల్ తీసుకు చూపెట్టిన. అడుగు పెడితే వారంలో 2 సార్లు 3 సార్లు రమ్మన్నారు. మెడిసిన్ ఏమీ లేదు. బయటకు వచ్చినాక ఏమైందిరా అంటే ఏం చెప్పిందా మేడం అంటే ఏం చెప్పింది, అడిగింది, అయిపోయి చెప్పిన వచ్చేసిన అయిపోయింది. అంతే. ఆమె ఏం అడిగిందో తెలియదు. ఏం మాట్లాడింది మేడం అని నేను అడుగుతా. కూర్చుని పెట్టింది, అడిగింది, సమాధానం చెప్పిన, అయిపోయింది, వచ్చిన అంతే. సైకాట్రిస్ట్ శ్యామ్లాల్. సో అప్పటి నుండి ఈ మందులు వాడుతున్నారు? అప్పుడు మందులు వాడలేదు. అప్పుడు మందులు రాయలే ఆమె. ఏ ఇయర్ అప్పుడు? 2 years 2 years ముందు. సరే, ఇప్పుడు ఏదన్నా ఏంటి, ఆయన అయితే కొంచెం బాగా డల్ ఉన్నాడు. టోటల్ మైండ్ అక్కుపై ఉన్నట్టు ఉన్నది. అంటే మైండ్ లో మొత్తం తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. అది టోటల్ మైండ్ లో ఆ విషయాలు ఆయన చూసినవి గాని చేసినవి గాని అదన్నీ టోటల్ దాంతో నిండి ఉన్నది మొత్తం. బాగా మర్డర్ చేసినవి, మానభంగాలు చేసినవి బాగా చూసినారు. దేవుళ్ళను లగ్గాలు చేసుకున్నాయి. వీళ్ళు అంటారుగా బ్రహ్మదేవుడు బిడ్డను చేసుకున్నాట. ఇలాంటి ఆడు బిడ్డను ఎట్లా చేసుకున్నాడు, ఎందుకోసం చేసుకున్నాడు, అట్లా ఉల్టా వాడు వీడే. ఇక అరే వాళ్ళు దేవుళ్ళు భయ్, వాళ్ళకి పెట్టు, మనది మనం చూసుకో. అట్లా ఎట్లయితుంది? బిడ్డ ఎట్లా వేసుకుంటాడు? అందరిలాగా దేవుళ్ళు ఆ టైప్ లా. ఈయనకు జర ఎక్కువ పిచ్చి అయిపోయింది పూజ. నేను అన్ననారనే ఇప్పుడు ఇక్కడ బాబునగర్ ఉంటున్నా. సో ఆయనకు అదే చెప్తున్నా కదా, టోటల్ గా మనిషి అయితే టోటల్ గా డిస్టర్బ్ ఉన్నాడు. ఆయన మైండ్ లో సంథింగ్ నడుస్తా ఉన్నది. ఇక ఒక టెప్ రికార్డ్ కదా నడుస్తా ఉన్నది లోపల. ఒక రికార్డు ప్లే అయితా ఉంటది కదా, అట్లా రికార్డ్ ఒకటి ప్లే అయితా ఉన్నది ఎప్పటికీ. ఆయన ఈ లోకంలో కొంచెం తక్కువ ఉంటాడు. ఈ ఉన్న లోకంలో వీళ్ళతోటి ఇప్పుడు మీరున్నారు, మీతో మాట్లాడడం, సరదాగా ఉండడం, మంచిగా ఫ్రీగా మనం ఉంటే పరిచయం చేసుకుంటాం కదా. ఇప్పుడు నేను అడిగినా మీరు ఎక్కడ ఉంటున్నారు, ఏం కథ, మన దాంట్లో తెలిసిపోతాయి కదా. ఫేస్ లో ఏదన్నా ఉంటే షేర్ చేసుకోవడం ఇవన్నీ కూడా. సో అట్లా లేడు అబ్బాయి ఏంటిదంటే కొంచెం కన్స్ట్రక్టెడ్ మైండ్ తోటి ఉన్నాడు, క్యారో మైండ్ తోటి ఉన్నాడు అన్నమాట. ఆయనకు ఏం ఆలోచన చేస్తున్నా ఏం పెద్దగా లేదు. అట్లా కొంచెం ఇది ఉన్నాడు, ఫ్రీ మైండ్ లేదు. ఏదన్నా అడిగినా గానీ కొంచెం మెల్లగా సమాధానం చెప్తాడు. అట్లున్నది. కొంచెం టైం అయితే ఇంకా ఫ్రీ అయితే కాలేదు కంప్లీట్ గా. ఇప్పుడు మిగతా పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఏంటంటే వచ్చిన ఒక వారం 15 రోజులకు కొంచెం ఫ్రీ అయిపోతారు. ఇక కలిసిపోతారు. ఇక ఏదన్నా కామెడీ చేసుకోవడం, మాట్లాడడం, ఒకరు ఇది చేసుకోవడం, కలిసిమెలిసి ఉండడం అట్లుంటది. ఇక ఆ ప్రాబ్లం అన్నీ అదే ఉంటది అనుకోండి. ఈయనకు అట్లా లేదు. ఏమన్నా మందు తాగేవాడా? సిగరెట్లు బిగరెట్లు ఏం లేదు. ఏది లేదు. ఇంట్లో మాత్రం ఓవర్గా మాట్లాడతాడు. వాళ్ళ అమ్మతో ఫుల్గా. సో అట్లా కొంచెం ఏంటంటే ఇంకా ఈయనకు ఈ ప్రాబ్లం ఇప్పుడు తాగే వాళ్ళది ఎట్లుంటది, వాళ్ళదేమో 10-15 days తర్వాత జర నార్మల్ గా వచ్చేసి మంచిగా మాట్లాడారు ఉంటాయి. ఇప్పుడు ఈయనకు ఆ ప్రాబ్లం లేదు కదా. అది కాదు, ఇక ఆ మత్తు కాదు, ఈయనకు వేరే మత్తు ఉన్నది. వేరే రకమైనటువంటి ఆలోచనతోటి ప్రభావితమై ఉన్నాడు. ఆ ఆలోచన ఎఫెక్ట్ బాగున్నది నాకు.
అది లాస్ట్ టైం వచ్చినప్పుడు తీసుకెళ్ళిపోతున్నాను కదా, ఒక నెల అయితే ఆ తీసుకెళ్ళిపోతాను డాక్టర్ సాబ్ ఏమన్నారంటే 60% ఓకే, ఓకే ప్రాబ్లం మంచిగా లేదు, బాగానే ఉన్నాడు, బాగానే ఉన్నాడు, ఇది మందు ఒక చూద్దామని మంత్ మాట్లాడి చూద్దామని చెప్పి తీసుకెళ్ళిపోతాను. ఇప్పుడు మీరు వచ్చి ఎన్ని ఇదైంది? 2 months 2 months 16 వస్తే 2 months. ఒక 1 మంత్ అయితే ఉంచండి. 1 మంత్ అయితే అంటే రేపు 16 కదా, ఆ. 1 మంత్ అయితే ఇంకో 1 month కాలేజ్ స్టార్ట్ అవుతున్నాయి కదా అని. కాలేజెస్ స్టార్ట్ అవుతున్నా. అప్పుడన్నా సార్ అన్నారు కాలేజ్ కూడా వెళ్తానంటాడు, అడిగా మేము కాలేజ్ కూడా పోతాను, అన్నాడు సార్ నేను మంచిగా ఉన్నా కాలేజ్ కాలేజ్ కూడా పోతాను చెప్పాను. మీరు చూస్తే చూడొచ్చు, దానికి ఇబ్బంది లేదు. కానీ అది అంటే మళ్ళీ ఎపిసోడ్స్ అదే మీరు అబ్జర్వ్ చేస్తారు కదా, మీరు ఆల్రెడీ అదే అబ్జర్వ్ చేసింది మాత్రం ఇది. అబ్జర్వేషన్ లో ఏమున్నదంటే ఆయన కన్స్ట్రిక్టెడ్ ఉంటాడు, నేరోగా ఉంటాడు, మాట్లాడుతూ. అక్కడ ఇంటికాడ కూడా అలా ఉన్నాడని చెప్పేసి ఇక్కడ కొంచెం అలా బయటికి రావట్లేదు, పోవట్లేదు. ఎప్పుడు ఒక రిక్వైర్డ్ ఒక ప్రపంచం కరెక్టే, మీరు అనేది కరెక్టే. కానీ ఆడ ఎట్లయితే ఉన్నాడో ఈడికి వచ్చిన తర్వాత మనం జనరల్ గా ఇంప్రూవ్మెంట్ అవన్నీ అనుకుంటున్నాం. కానీ ఈ మైండ్ ఉంటది కదా, ఆ మైండ్ లో మార్పు అనేది అంత ఈజీగా రాదు. ఆలోచనలో మార్పు అంత ఈజీగా రాదు. క్లైమేట్ కొంచెం మారింది అనుకోండి, మిగతా వాళ్ళతోటి షేరింగ్ చేయడము, వాళ్ళతోటి కొంచెం ఒక్కొక్కరు డైలీ షేర్ చేస్తారు వాళ్ళ అనుభవం. నేనేం చేసినా, ఎట్లా చేసినా, అది అది ఇది వాళ్ళు అడుగుతా ఉంటారు, మాట్లాడుకుంటారు, అట్లా చెప్తారు. ఇవాళ నేను చెప్తారు, రేపు మీరు చెప్తారు, ఇంకొకరు అట్లా చెప్తా ఉంటారు. రోజుకి ఒకరికి క్లాస్ ఉంటది, ఒక ఒక 1 hour దానికి కేటాయిస్తాం అన్నట్టు. దాంతో వాళ్ళ ఇన్నర్ ఫీలింగ్స్ అన్ని బయట అట్లా ఉంటది. అది అని అవన్నీ ఉన్న తర్వాత కూడా ఒక్కసారి మైండ్ లో ఒక అలవాటు, ఒక హ్యాబిట్ ప్యాటర్న్ తయారైతే అది బ్రేక్ కావడం అంత ఈజీగా కాదు. అది మీకు అర్థమవుతుందా? ఒక రకంగా తయారైపోయింది ఆలోచన విధానం. ఒక ప్యాటర్న్ లో వచ్చేసినాం, ఒక సిస్టమ్ లో వచ్చేసినాం. ఇప్పుడు ఆ దాంట్లో నుండి కొంచెం బయటికి రావాలంటే ఆయన అబ్జర్వ్ చేయాలి, నా థాట్స్ ఎట్లా నడుస్తున్నాయి మైండ్ లో, ఏ ప్యాటర్న్, నేను ఏం ఆలోచన చేస్తున్నా, ఇప్పటికి నాకు ఏం ఆలోచన వస్తున్నది. ఇప్పుడు తను చెప్పినట్టు తను వేరే వాళ్ళ పైన వల్గర్ గా మాట్లాడడము, చూడడము. ఆయన ఏమనుకుంటున్నాడు అంటే, ఇప్పుడు నేను మాట్లాడుతున్నా, నేను ఇది అనాలిసిస్ చేసిన, ఇది తప్పు, ఇది కరెక్ట్ కాదు నేను అనుకుంటున్నాడు. అయినా కాదు చేసేది, అది నోటి ద్వారా వస్తున్నాయి ఆ మాటలు, కానీ అది మైండ్ బ్యాక్గ్రౌండ్ నుండి ఏపిస్తున్నది. అది ఇప్పుడు ఈయన మైండ్ లో నింపేసిండు అన్ని. ఇక దాన్ని ట్యాప్ ఇదే కదా, మైండ్ ట్యాప్ ఏంటిది, మన మౌతే. అర్థమవుతుందా? మైండ్ లో అన్ని నిండింది. ఆ ట్యాంక్, మైండ్ అంటే ట్యాంక్ అన్ని ఈ విషయాలతో నిండిపోయింది. ఆయన ఏదైతే చూసిండో చేసిండో అవన్నీ ఆ విషయాలతో నిండింది. ఇంకా ట్యాప్ ఏంటిది, ఓపెన్ చేస్తే ఇది ట్యాప్, మౌత్ ట్యాప్ ఓపెన్ చేసినామా ఆ మైండ్ లో ఉన్న అన్ని వస్తా ఉంటాయి బయటికి. ఆయన ఏమనుకుంటున్నాడు, నేనే ఇవన్నీ మాట్లాడుతున్నా, చేస్తున్నా అనుకుంటున్నాడు. కానీ ఆయన మైండ్ ప్రభావంలో ఉన్న సంగతి ఆయనకు తెలియదు. మైండ్ మత్తు ఉంటుంది ఒకటి. మీకు ఇప్పుడు మందు మత్తు ఉంటుంది, సిగరెట్ మత్తు ఉంటుంది. అట్లా మైండ్ మత్తు చాలా డేంజర్. మైండ్ మన ఓన్ మనస్సుది మత్తు ఉంటుంది. మనకు తెలియదు, ఇది నా మనసు చేపిస్తున్నది ఫలానా. ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఇది దినాలు వేయాలి, ఈ టెస్ట్ జరగాల, ఇది జరగాల, ఇది రూమ్ కి ఇదే కలర్ ఉండాలా, లేదా ఇదే ఉండాలని మనకు ఉంటాయి కదా కొన్ని. మనం దాన్ని పట్టుబడతాం కదా, చిన్నపిల్లలు కదా, నాకు చాక్లెట్ కావాలా, నాకు ఈ డ్రెస్ కావాలా, ఈ షూ కావాలా, ఈ టై కావాలని చేస్తారు కదా. అది ఎట్లా చెప్పిస్తున్నది, ఆ మైండ్ చెప్పిస్తూ ఉంటది అన్నట్టు. ఈ మైండ్ మూలంగా మనం ఆ పని చేస్తాం. మనకేమనిపిస్తుంది, నేనే చేస్తున్నా, నేనే మాట్లాడుతున్నా, నేనే చేస్తున్నా అనిపిస్తుంది. ఆ మైండ్కో మత్తు ఉంటుంది అన్న విషయం మనకు ఎప్పుడు అర్థం కాదు. నేను చెప్పేది మీకు అర్థమవుతుందా? ఆయన తర్వాత ఓకే సార్, నేను నా డౌట్ ఏంటంటే, మాకు ఎలాంటి అంటే ఈ పర్సన్ ఇలా ఉన్నాడని తెలిసి మాకు కొంత డౌట్ వచ్చి మీ దగ్గర ఎందుకు పంపించామంటే, ఏదైతే ఎక్కడైతే స్ట్రక్ అయి ఉన్నాడో ఆ పాయింట్ బయట తీసుకొస్తారు కదా. అంటే మీరు ఎప్పుడు డైలీ మాట్లాడే దాంట్లో అంటే ఈ రోజు ఈ టాపిక్ మాట్లాడారు, రేపు ఇంకోటి మాట్లాడారు, అంటే ఈ విషయాలన్నింటిలో ఏ విషయం జరుగుతుంది, ఎక్కడ స్ట్రక్ అయ్యింది, అంటే ఈ పర్సన్ ఎక్కడ స్ట్రక్ అయితే దాని ద్వారా మనం ట్రీట్మెంట్ ఏం చేయొచ్చు, ఇంకోటి ఏం మాట్లాడవచ్చు. అయితే మీరు అన్నది కరెక్టే. ఇది ఇప్పుడు మనకు పైప్ లైన్ ఉంటుందా, పైప్ లైన్ లో ఇంకా వాటర్ స్టక్ అయిపోయింది అంటే దాంట్లో ఏదో మషిన్ పెట్టి చిన్నగా ఏదన్నా మట్టి లేకపోతే ఇంకేదన్నా ఉంటే దాన్ని తీసేస్తాం. ఈ మైండ్ లో స్టక్ అయినది మనం తీయలేమన్నట్టు. అయిన స్టక్ అయిండో మనం కేవలం ఎట్లా దాన్ని అబ్జర్వేషన్ చేయాలో, దాన్ని ఎట్లా గమనించాలో, మైండ్ వరకు ఎట్లా చేరుకోవాలో చెప్తాం. ఆయన దిగాల బావిలో, ఆయన గుర్తించాలా ఆ బావిలో దిగి
ఇప్పుడు ఆయన పరిస్థితి ఏంటిదంటే నేనేడ స్టక్ అయినా ఎట్లా అన్నది ఆయన ఆ రకంగా గుర్తించలేకపోతున్నాడు. ఆయన దిగి ఎక్కడున్నది స్టక్ అయినా, ఏ విషయం నన్ను పట్టుకున్నది గట్టిగా అన్నది ఇప్పుడు మీకు చెప్పింది అర్థమైందా? మనం ఏంటిదా మార్గం చెప్తాం, ఆ పాత్ చెప్తాం, ఆ పద్ధతి చెప్తాం. కానీ నేను వెళ్ళలేను మీ దగ్గరికి, మీ మైండ్లోకి నేను పోలేను. మీకు చెప్పగలుగుతా అంతే. ఇగో గిది మార్గం, ఇట్లా చేయండి, ఇట్లా చేస్తే ఏంటిదంటే మీరు తెలుసుకుంటారు మీ దాంట్లో ల్యాకింగ్స్ ఏమున్నాయి, అంటే తప్పులు ఏమున్నాయి, ఉప్పులు ఏమున్నాయి, లేకపోతే ఏదన్నా ల్యాకింగ్ ఉన్నదా, ఏదన్నా తక్కువ ఉన్నదా, ఎక్కువ ఉన్నదా, ఏంటిది, ఏం జరుగుతున్నది, ఇవన్నీ అబ్జర్వ్ చేయాలంటే మీరు ఈ పద్ధతిలో వెళ్ళండి. దీంతో మీరు రీచ్ అయింటారు. చెప్పిన ఇప్పుడు మీరు ఎక్కడి నుండి వచ్చాము? కాదు, బోయినపల్లి నుండి వచ్చాను. ఆ బోయినపల్లి నుండి మళ్ళీ బోయినపల్లి నుండి ఈడికి మీకు మార్గం తెలుసు అని మీరు స్టార్టే కాలే, ఈడికి వస్తారా? రాదు. ఈ నుండి స్టార్టే కాదు, మీకు బోయినపల్లి వెళ్ళే మార్గం తెలుసు. ఈ నుండి మీరు స్టార్ట్ కాకపోతే ఆడికి చేరుకుంటారా? చేరుకోరు. వీళ్ళకి ఇప్పుడు మార్గం అర్థమైంది, ఈ రకంగా చేయాలా. కానీ ఆయన ప్రాక్టికల్ గా కూర్చుండి దానిపైన సమీక్ష చేసుకొని దాన్ని రివ్యూ అంటే సెల్ఫ్ ఇంట్రోస్పెక్షన్ చేయగలిగితే అక్కడి వరకు మెల్లగా రీచ్ కాగలుగుతాడు. ఆ ప్యాటర్న్ బ్రేక్ చేయగలుగుతాడు. అర్థమైందా? ఆయన చేయాలి. బయట నుండి మనం కేవలం ఆయనకు ప్రాపర్ గా కౌన్సిలింగ్ చేయడం, ఆ పద్ధతి చెప్పడం, కొన్ని విషయాలు ఇక్కడ శారీరకంగా చేపియడం, ఫిజికల్ యాక్టివిటీస్ చేపియడం. కానీ ఈ మైండ్ యాక్టివిటీస్ లో ఏం నడుస్తున్నది ఏంటి అన్నది ఆయన లోపలికి దిగి ఆయన క్లీన్ చేసుకుంటే మాత్రమే అది క్లీన్ అవుతుంది. అయితే దానికి ఇక్కడ అట్మాస్ఫియర్ ఉండాలి, ఇక్కడ వాతావరణం ఉంటుంది, ఇక్కడ చెప్పే విధానం ఉంటుంది, చేపిస్తాం ఆ రకంగా ఈ రకంగా చేయాలని. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇంకేం జరుగుతున్నది, ఎట్లా జరుగుతున్నది అని దే షుడ్ అబ్జర్వ్. వాళ్ళు అది అబ్జర్వ్ చేయాలి. అప్పుడు అది మెల్లిగా క్లియర్ అవుతుంది ఎక్కడ స్టక్ ఆన్ అయిందన్న. ఇది అంత ఈజీ విషయం కాదు. ఇప్పుడు కదా ఇప్పుడు ఇంత పెద్ద బిల్డింగ్ ఉన్నది, దీంట్లో మల్టిపల్ పైప్స్ ఉన్నాయి, ప్రతి దాంట్లో ట్యాప్ ఉన్నది. ఓదో 2-3 రూమ్లో వస్తలేదు వాటర్, ఏడా వేయిందని అంటే ఎన్నో స్టక్ అయి ఉంటుంది, ఏదో మెయిన్ దాంట్లోనే ఎన్నో స్టక్ అయి ఉంటుంది, అది వస్తలేదు. సో ఈ ఫిజికల్ థింగ్ కాబట్టి ఏదో మనం భౌతిక ఏదన్నా ఏదో రావడం ఏదో సంథింగ్ తీసుకొని టెస్ట్ చేయగలుగుతాం. మైండ్ ఎట్లా టెస్ట్ చేసి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్నది ఆయన శరీరం మా ఏడున్నది సెంటర్లో, మైండ్ ఏడున్నది తెలుసు. మైండ్ మీ ఇంట్లో ఉండొచ్చు, ఆయన స్కూల్లో ఉండొచ్చు, లేదు ఇంకేదో బయట ప్రపంచంలో ఏడ తిరుగుతున్నదో మనకు తెలియదు. ఇక్కడేమున్నది, ఈ శరీరం ఉన్నది. ప్రాబ్లం ఏడున్నది, శరీరంలో తక్కువ, మైండ్ లో ఎక్కువ ఉన్నది. మైండ్ లో ఉన్నది మార్పు ఒకవేళ మైండ్ లో జరిగింది అనుకోండి, శరీరంలో మెల్లిగా ఆ ఎఫెక్ట్ కనిపిస్తుంది. ఇప్పుడు మనకు ఏదన్నా బాధపడే విషయం జ్ఞాపకం వస్తే శరీరం ఇట్లా డల్ అయితే నిరాశగా కూర్చుంటాం. అది ఏదైనా సంతోషకరమైన విషయం ఉంటే కొంతమంది నేనే డిప్రెషన్ లో తెలియని వస్తాం, మూడు బాగలేదు, ఏదైనా వర్క్ వల్ల ప్రజల వల్ల కొంత మూడు బాగోకపోతే సమ్ పీస్ఫుల్ ప్లేస్ కి వెళ్తాను. అంటే ఇక్కడ నాకు ఎక్కడ అనిపిస్తే అక్కడికి వెళ్తాను. కొంతమంది బీచ్ కి వెళ్తారు, కొంతమంది ఏదైనా ప్రశాంతమైన ఏదైనా ప్లేస్ కి వెళ్తారు. వాళ్ళకి ఏదైనా కావచ్చు, నాకు ఇక్కడ ప్రశాంతత దొరుకుతుంది అని అనిపిస్తే అక్కడికి వెళ్తారు. అలాగే మనోడికి ఏమన్నా సమ్ పీస్ఫుల్ అవడానికి ఏమన్నా బయటకి ఏమైనా తిప్పి అది ఇస్తే కొత్త వాతావరణం ఏమైనా కల్పిస్తే మైండ్ లో చేంజ్ వచ్చే అవకాశం ఉంది. అంటే మనం ఏదైనా బీచ్ కి తీసుకెళ్ళి ఏంటంటే ఇంకా మన ఈ ప్రాంతం కాకుండా ఇంకో ఎక్కడ తీసుకెళ్ళి ఒకసారి అలా తిప్పితే ప్రాబ్లం మీరేమవుతుంది. చెప్పండి. మనం మన పనిలో బిజీ, ఈడ పిల్లలకు కరెక్ట్ డైరెక్షన్, ఏ డైరెక్షన్ లో ఏంటిది, ఆ మెచ్యూరిటీ లెవెల్ ను పెంచడానికి, లేకపోతే ఆ ఎథిక్స్, ఆ మారల్స్, ఎడ్యుకేషన్ లేదు. సో దాని మూలంగా ఏమవుతుంది అంటే ఏది సరౌండింగ్ లో కనిపిస్తుందో దానికి ప్రభావితం అయిపోతాం. ఏది ఉంటుందో, ఇప్పుడు ఏది ఉన్నది, ఇంటర్నెట్ ఉన్నది, యూట్యూబ్ ఉన్నది, లేకపోతే సోషల్ మీడియా ఉన్నది, అది టక చిన్నపిల్లలు కూడా ఆపరేట్ చేస్తారు. ఇది ప్రపంచం. ఇప్పుడు బయట అదే ప్రపంచం, సినిమాలు, షికార్లు, ఇది అదే ప్రపంచం. అయితే హైపర్ లేకపోతే డౌన్, అయితేనేమో రజనీకాంత్ కావాలా, లేకపోతే ఇంకే సూపర్ స్టార్ కావాలా, లేకపోతేనేమో మొత్తం డౌన్ కావాలా. ఈ ప్రాపర్ ఈ మైండ్ మెకానిజం అంటే మైండ్ ఎట్లా పని చేస్తుంది, అది అసలు ఏంటిది, అది మన జీవితంలో ఇప్పుడు మనకు కూడా మన లైఫ్, ఈ ప్రపంచం ఎట్లా నడుస్తున్నది, ఈ మైండ్ నడిపిస్తున్నది. మనం ఎందుకు చేయగలుగుతున్నాం, ఇదే కదా మెయిన్. ఇదైతే భౌతికం, అది మెయిన్.
ఈ ఆలోచనలు ఎట్లుంటే మనం అట్లా ఉంటాం, అంత ఇది ఉంటాం. సో ఆ మైండ్కి సంబంధించిన ఎడ్యుకేషనే లేదు, కంప్లీట్గా లేదు. అంటే ఇక మీరు మొత్తం వరల్డ్లో ఒక 1-2% ఉండొచ్చు మొత్తం భౌతిక విషయాలపైనే దృష్టి. ఏం కావాలను, ఐఏఎస్ కావాలను, డాక్టర్ కావాలను, ఇంజనీర్ కావాలా, లాయర్ కావాలా, లేకపోతే నువ్వు ఇల్లు కట్టాలా, నువ్వు కారు కొనాలా, నువ్వు అది చేయాలా, ఇది చేయాలా, మొత్తం భౌతిక విషయాలే. మైండ్ మైనస్ అయిపోయింది. సో అందుకనే డెవలప్డ్ కంట్రీస్లలో ఇప్పుడు 50% సైకాట్రిక్ పేషెంట్ ఉన్నారు. అన్ని చేస్తారు వాళ్ళు, పెద్ద పెద్ద రీసెర్చ్ చేస్తారు, కానీ అంత ఫ్రస్ట్రేషన్లు ఉంటారు. పెద్దది కనుక్కుంటారు, పెద్ద రాకెట్ కనుక్కుంటారు, పెద్ద మండలానికి వెళ్ళి వస్తారు, కానీ ఫ్రస్ట్రేషన్ అంత ఉంటుంది. మీరు వెళ్ళి ఒకటి అడిగితే చికాకు పడతారు అన్నట్టు. అర్థం, అసలు ప్రశాంతతనే లేదు, అసలు ఒక సంతోషమే లేదు. ఆ వ్యక్తి పెద్దది కనుక్కున్నాడు అంటే ఆయన మైండ్ ఎంత పని చేస్తున్నాడు, చాలా పెద్ద విషయం కనుక్కున్నాడు. ఇల్లు ఉండేదో అంత పెద్ద గ్రహాలకు పంపించడము, సెటిలైట్లు ఇవన్నీ అంటే సామాన్య విషయమా కాదు. ఆ సైంటిస్ట్ తోటి మీరు మాట్లాడండి, ఎంత చికాకు పడతాడు. ఇక్కడ ప్రశాంతత లేదు, పీస్ఫుల్నెస్ లేదు, హ్యాపీనెస్ లేదు, ఓ సాటిస్ఫాక్షన్ లేదు. అది అక్కడికి నేను పంపిస్తున్నావు చంద్రమండలానికి, అక్కడికి ఇక్కడికి, ఈడ నీకు హ్యాపీనెస్ లేదు, ప్రశాంతత లేదు, ఏం ప్రయోజనం? అది ప్రాబ్లం. ఇది మన ఒక బాబు ప్రాబ్లం కాదు, మన అబ్బాయి ప్రాబ్లం కాదు, ఇది ఎంటైర్ వరల్డ్ ప్రాబ్లం. ఒక రకంగా ఇండియాలో ఇది ఎక్కువ, ఇండియాలో ఎక్కువ. ఎందుకంటే ఈ బేసిక్స్ మొత్తమే లేవన్న. మీరు ఇప్పుడు నేను ఇంత మనకు వయసు ఇవన్నీ ఉన్నాయి కదా, మనసు ఏంటిదంటే చెప్పలేరు, ఎవరు చెప్పలేరు. మనం కూడా చెప్పలేము, అబ్బాయిని పక్కకు పెట్టేశాడు. మనసు ఏంటిది అని అనంటే మనం ఎవరిని కూడా చెప్పే పరిస్థితుల్లో లేమన్నాడు. కనీసానికి థియరిటికల్ గా చెప్పే పరిస్థితుల్లో లేవు. ఎందుకు? అదే నడిపిస్తున్నది, అదే చేపిస్తున్నది, ఇవన్నీ దాంతోటే జరుగుతున్నాయి, కానీ అదేంటిదో మనం తెలుసుకోవాలి ఇప్పటి వరకు. మీరన్న పాయింట్ అంటే మన దేశంలో మీరు అన్నారు కదా, మనం ఎంతో తల్లిదండ్రులుగా ఎంత అయితే నేర్పిస్తాం, కొంత నేర్పించాలో, అలాగే స్కూల్స్ కూడా అంటే ఇప్పుడు బిజినెస్ అయిపోయింది బాగా బిజినెస్. స్కూల్లో కూడా ఒక మైండ్ ని తీసుకెళ్లి ఒక స్కూల్లో పడేసాం అనుకోండి, ఆ స్కూల్లో కూడా ఒక తీరి తీసుకెళ్తాంటే ప్రతిదీ ఒక టార్గెట్. నెక్స్ట్ ఇయర్ అంటే 9th క్లాస్ అయిపోయి 10% స్టార్ట్ చేయడం, వీళ్ళు మీకు ప్రెజర్ పెట్టడం, అలా ఒక యంత్రంలో తయారు చేసేసి వాళ్ళ మైండ్ ఫిజికల్ యాక్టివిటీస్ అనేది లేదు. ఓన్లీ ఎప్పుడు రుద్దాలి, ఇదే టార్గెట్, వాళ్ళకు టార్గెట్, ఆ టార్గెట్ ని రుద్దాలి, స్టూడెంట్స్ మీద రుద్దాలి. లేవు లైఫ్ అర్థం సంతోషం అనేది ఫిజికల్ యాక్టివిటీ రిలాక్స్ అయితే ఓన్లీ వాట్ విల్ బి ద అచీవ్మెంట్. నువ్వు ఏమైనా టాప్ వచ్చినావా లేదా, టాప్ అంతే. నీకు నువ్వు సంతోషంగా ఉన్నావా, నువ్వు మంచిగా ఉన్నావా, నీకు ఎథిక్స్ ఉన్నాయా లేవా, అది సంబంధం లేదు. నువ్వు ఇది మార్కులు వచ్చినాయా, నీకు ఈ సీట్ వచ్చిందా, నీకు ఈ జాబ్ వచ్చిందా, అదే ఆ జాబ్ వచ్చిన వల్ల ఆయన జంపు, ఈ తల్లిదండ్రులు ఇటే. ఎప్పుడైతే మళ్ళీ రెండు వైపు ఎవరైనా ఫస్ట్ వచ్చాడు అనుకున్నాం, ఆ చూడండి ఫస్ట్ వచ్చాడని చెప్పేసి ఆ విధంగా ఈ బ్యాక్లాగ్ ఉన్నవాడికి అడిగి ప్రాబ్లం, ఎందుకంటే అదొక ఎఫెక్ట్, ఆల్రెడీ ప్రాబ్లం అనేది. అయితే మీకు ఒక విషయం అర్థమైంది, ప్రాబ్లం కేవలం మన అబ్బాయిలో కాదు, ఈ చుట్టుపక్కల మొత్తం కల్చర్ లో ఉంది, సంస్కృతిలో ఉంది, ఈ దీంట్లో అది ఈ ప్రపంచంలో ఇది మొత్తం మేనేజ్ చేయబడ్డది. దీనికి సంబంధించిన ట్రైనింగ్స్ లేవు. సో అందుకని మనం పెద్దగా టెన్షన్ పడి బాధపడవలసిన అవసరం. ఇక్కడ మా దగ్గర ఇప్పుడు తక్కువ వయసు నుండి ఎక్కువ వయసు వరకు ఉంది, 15 నుండి 70 సంవత్సరాల వరకు, 15 నుండి 70. ఇక మీరు అర్థం చేసుకోండి, అంటే ప్రతి వయసు సంబంధించిన వాళ్ళ ఒకరనే కాదు, అన్ని రిలీజియన్ సంబంధించిన వాళ్ళు అందరు. సో ఎక్కడ మైనస్ అవుతున్నది దాన్ని అంటే ఈ బేసిక్ విషయాలలో లేదు. సో లేకపోవడం మూలంగా మనం ఏం చేయాలి ఇప్పుడున్న పరిస్థితులు? సరే, మనకు ఈ ప్రాబ్లం ఉండాలి, మన నుండి ప్రయత్నం చేయాలి. కానీ మీరు ఏదన్నా ఆశించండి అనుకోండి, ఈయనకి ఇది కూడా అర్థమవుతలేదా, ఈయనకి అది కూడా అర్థమవుతలేదా అంటే మీరు డిస్కస్ వీడేంది ఇట్లా చేస్తున్నాడు వాడు. ఎందుకంటే మనకు ఆశ ఉంటుంది, ఇట్లా మనోడు పిల్లోడు జర వయసు యంగ్ అబ్బాయి ఇట్లా చేయాలి అట్లా చేయాలని మన ఎక్స్పెక్టేషన్ మనకుంటాయి, వాళ్ళేమో అట్లా లేదు. దీంతో ఏమైంది, ఆయనకు బాధ ఉన్నది, ఆయనతో పాటు మనకు బాధ. ఇప్పుడు ఒక పేషెంట్ కాదు, 2 పేషెంట్ కాదు, ఒక పేషెంట్ కాదు, 3 పేషెంట్లు అన్నారు. సో ఇప్పుడు ఎట్లా డీల్ చేయాలా, ఓకే ఉన్నది సమస్య, దాన్ని ఎట్లా చేయాలన్నది ఇలాగా ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. ఇది ఒక్కసారి యాక్చువల్లీ మైండ్కు ఉన్నది ఏది కూడా పెద్ద డిసార్డర్ కాదు. అది అర్థం చేసుకోకపోతే ప్రపంచంలో దానికంటే పెద్ద డిసార్డర్ లేదు. అర్థం చేసుకుంటే దానికంటే మంచి
విషయం లేదు మైండ్ పరంగా అర్థం చేసుకుంటే అదే పెద్ద సమస్య అయిపోతుంది. ఇప్పుడు మా దగ్గర వచ్చిన దాంట్లో చిన్న చిన్న విషయంతో వచ్చిన వాళ్ళు ఉన్నారు. చిన్న విషయం, చాలా చిన్న విషయంతో దాంట్లోనే స్టక్ ఆన్ అయ్యి అదే ఆలోచన పట్టుకొని గిరగిరిగి దాని చుట్టే తిరిగి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఒక సర్టిఫికేట్ లో ఆయన డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్ లేదని దాంతో ఆయనకు ప్రాబ్లం స్టార్ట్ అయిపోయింది. అదే నన్ను ఇట్లా చేసి ఉన్న సర్టిఫికేట్ లో ఇది లేదు, అది లేదు, అది లేదు, అదే పెద్ద సమస్య అయిపోయింది. ఇప్పుడు మా బాబు కూడా ఏమైందంటే మేము మందిరికి పోయినందుకు మీరు నన్ను గుడికి ఎందుకు కలిసిపోయారు, నెక్స్ట్ కాలేజ్ పోమంట పోలేక నా లైఫ్ ఖరాబ్ చేసేది మీరు, నేను పోను, ఇక ఇగో నన్ను ఎందుకు వరకపోయారు, నేను దొరకపోమని చెప్పిందా. మనం అర్థం అదే చేసుకోవాలా, అంటే మనం ఇక దానికి టెన్షన్ పడం. ఎందుకు ఆయన ఇన్నోసెంట్, అబ్బాయి ఇన్నోసెంట్, ఆయనకు అర్థమైతలేదు ఆయన ఏం మాట్లాడుతున్నారు, ఆయనకు అర్థమైతలేదు ఆయన ఏం చేస్తున్నారు. ఆ ప్రభావంలో నేను ఇంతకుముందు చెప్పిన ఆ మైండ్ ప్రభావంలో ఇవన్నీ మాట్లాడడం, యాక్టివిటీ చేయడం, వల్గర్గా చేయడం, దీని ప్రభావంలో ఉన్నది. సో అది మనం అర్థం చేసుకోవాలి. ఆయన సొంతంగా మిమ్మల్ని హర్ట్ చేయాలని, మిమ్మల్ని బాధ పెట్టాలని, మిమ్మల్ని తిట్టాలని ఏ మనిషికి ఉండదు. కొంచెం తల్లిదండ్రుల పట్ల కానీ ఇట్లా బిహేవియర్ చేయాలి, ఎవరి పట్ల అయినా కానీ. అయితే చేస్తున్నాడంటే దానికి అర్థం ఏంటిది, ఆయన సోయిలో లేడు పూర్తి, ఆయనకు ఇంకో రకమైనటువంటి మత్తు ఉన్నది. జనరల్ గా తాగిన వాళ్ళు, చాలా ఫుల్ గా డ్రింక్ చేసిన వాళ్ళకి అర్థం కాదు, రిలేషన్ ఏంటి తెలియదు, తల్లి ఎవరు తెలియదు, తండ్రి ఎవరు తెలియదు, అర్థమైందా? వాళ్ళు ఏదో ఒకటి చేస్తూ ఉంటారు, తిడుతూ ఉంటారు, కొడుతూ ఉంటారు, పడతా ఉంటారు, ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది. ఇలాంటి వ్యక్తి, ఏం వ్యసనం లేని వ్యక్తి ఇట్లా చేస్తున్నాడంటే దానికి అర్థం ఏంటిది, వీళ్ళకు ఇంకో రకమైనటువంటి మత్తు ఉన్నది, అంటే ఒక ప్రభావం ఉన్నదని. దాని ప్రభావంలో ఇట్లా చేస్తూ ఉంటారు వాళ్ళు. ఇంకోటి ఆ ప్రభావం అంటే మంది అంటే మనం విన్నది అంత ఈజీగా బ్రెయిన్ తీసుకోగలని విజువల్ గా చూసి బాగా తీసుకుంటుంది, ఎక్కువ ఎఫెక్ట్ తీసుకుంటుంది. అదే కదా, దాని మూలంగానే కదా ప్రాబ్లం. అంటే ఎప్పుడైతే వీడియోలు మొదలెట్టి ఎప్పుడైతే తీసుకున్నాడో వీడియో అంటే దేవుడు ఇట్లా చేశాడు అంటే మనం చేసి తప్పే ఉంది. కృష్ణుడికి ఎంతమంది ఉన్నారు, అరే కృష్ణుడికి రేపు ఈశ్వరుడికి ఎంతమంది చేసుకున్నారు, నేను చేసుకుని తప్పే ఉంది. బ్రహ్మదేవుడే కూతురు చేసుకున్నారు, నేను చేసుకుని తప్పే ఉంది. ఒక మైండ్ తిరిగి అంటే చూసిన విజువల్ గా మనకి బ్రెయిన్ ఎక్కింది ఏంటంటే విజువల్ గా చూసింది ఎక్కువ తీసుకుంటుంది. ఒక సినిమాలో చూసాం అనుకోండి, సినిమా మొత్తం చెప్పగలరు, ఎందుకంటే విజువల్ తీసుకుంటుంది. అది సినిమా స్టోరీ మనం చెప్పని మామూలు చెప్పని మర్చిపోతాం. నేను అదే అంటే మనకేమైతుందంటే, సరే మనం కొన్ని విషయాలు చెప్పినా ఈ కనిపించేది, ఈ చూసేది లోకం వేరుంది కదా. ఏమో మంచిగా జ్ఞానం నేర్పిస్తావు, కానీ ఈడ జ్ఞానం కనిపిస్తలేదు, పక్కకన్నీ తప్పుడు విషయాలు నడుస్తా ఉన్నాయి, ఈడ ఏం లేదు కదా. సో వాళ్ళు చూసేది ఫాలో అవుతారు మీరు అన్నారు. దాని మూలంగానే ఈ ప్రాబ్లమ్స్ అన్ని చూసేది కరెక్ట్ ఉన్నది అనుకోండి, మనిషి కరెక్ట్ గా ఆ ట్రాక్ లోకి వచ్చేస్తాడు. అందుకనే చూద్దాము మరి, అది మీ ఇష్టం, చూడండి. ఇప్పటి వరకు అయితే ఇది పరిస్థితి. సో ఆయన రావాలంటే అంత ఈజీ కూడా కాదు, ఏదో మనం దీన్ని మ్యాజిక్ చేసి చేయాల్సింది కాదు ఇది విషయం. మనం ఏదో కొన్ని ఏం చేపించినా ఫరక్ పడదు. ఇప్పుడు మీరు తీసుకెళ్ళినా అది రివర్స్ అయింది, ఉదాహరణకు చెప్తున్నాను. మీరు ఆయనకు కూడా అది రివర్స్ కాదు యాక్చువల్లీ, లేదా మీ ఉద్దేశం అది కాదు, కానీ ఆయన ఆ రకంగా దాన్ని తీసుకుంటున్నాడు. మీరు ఆలోచన చేయండి, అంటే దీనికి అర్థం ఏంటి, మరి ఏడికి తీసుకెళ్ళాలి, అదే తెలియక అవన్నీ మీరేం బాధపడద్దు. చేయాలి అవన్నీ ఈ ఒక రకమైనటువంటి ఆలోచన ప్రభావంలో అట్లా మాట్లాడతారు. ఏదున్నా మనం ప్రేమతోటి ఇగో నేను ఎట్లా మీరు కన్సిడర్ ఈ మానసిక పేషెంట్లను ఎట్లా చూసుకోవాలి మనం. లాస్ట్ మూమెంట్ లా మన ఏమంటాడు, అవసరం కూడా చంపేస్తాడు, నాకు ఆడదాకా వచ్చింది నువ్వు చంపేస్తా అంటాడు. వాళ్ళ అమ్మను అందుకే తీసుకొచ్చాడు. నేనేం చేసిన, అరే మీ సార్ వస్తుండు కాలేజ్ నుంచి, ఏమో మాట్లాడదంట, రారా అని మెల్లి ఆడమంచి ఉంటాడని పట్టుకొచ్చి అట్లా చేసేసాను. కూడా మాట్లాడితే మనం కూడా మాట్లాడలేము, అంటే కొన్ని క్వశ్చన్స్ అడుగుతాడు, అరే ఇది కరెక్ట్ కదా అనిపిస్తుంది మనకు కూడా. అంటే అంత తెలివిగా మాట్లాడతాడు, అంటే మాట్లాడకపోతే అంటే ఎంతో మాట్లాడకపోతే కానీ నువ్వు అప్పుడప్పుడు నేను జస్ట్ చేసి కొన్ని విషయాలు చదివినప్పుడు కొన్ని విషయాలు చెప్తాడు, ఇది ఇలాగే కదంటే లేదా చేస్తారా అలా చెప్తే అడుగుతాడు, నిజంగా అలాగే ఇలాంటి చేశారు నాకు అది దేవుళ్ళ గురించి ఇంకా బ్యాక్గ్రౌండ్ ఇంకా చెప్తారు చాలా. అలా చేశారు కదా, ఎలా చేయాలి, ఇలా చేయకూడదు కదా అని చెప్పేసి తప్పు రైట్ చెప్తారు, అలా చేయకూడదు కదా, అలా ఎందుకు అలా చేస్తే అలాగా అని చెప్పి. ఇప్పుడు ఏంటిదంటే ఆ పరిపక్వత, మెచ్యూరిటీ అది లేదు. విశాలమైన మనసు అన్ని విషయాలను అర్థం చేయాలి, స్టోరీలు విని అట్లనే దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి అలా మాట్లాడతారు. సార్ బాగుంది నేను అంతే సార్,
మనం కొద్దిగా అంటే అన్న మాట కానీ